ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు, శుభాలు మీకు తెలియపరుస్తున్నాం. పిల్లలు గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యములో భద్రపరుచుకుని క్షేమమును, ఆరోగ్యమును, ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. ఈ 2025వ సంవత్సరము 12వ మాసం మరి 29వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యం, మరియు అతడు నా కంటే శక్తిమంతుడొకడు నా వెనుక వచ్చుచున్నాడు. మార్కు సువార్త 1:7 వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. భక్తుడైనటువంటి యోహాను అంటున్నారు, బాప్తిస్మిచ్చి యోహాను అంటున్నారు. ఆయన ఏమంటున్నారంటే, నాకంటే శక్తిమంతుడు ఒకడు నా వెనుక వచ్చుచున్నాడు. అంటే యేసు ప్రభు వారిని గూర్చి ఈ మాటనైనా మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఉన్నవారికి అందరికంటే ఆయన శక్తివంతుడు, ఆయన మహాబలము గలవాడు, మహాశక్తి సంపన్నుడైన, కాబట్టి ఆయనకి మించి శక్తివంతుడు ఎవరు కూడా లేరు అనేది బాప్తిస్మిచ్చి యోహాను మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఆయన శక్తివంతమంతుడు. అందుచేతనే ఆయన ఎర్ర సముద్రం 2 పాయలుగా చేయగలిగాడు. అలాగనే మరణపు ముళ్ళును విరిచిన గొప్ప తండ్రి. ఇలాగే ఎన్నో ఆయన శక్తివంతగలటువంటి గొప్ప తండ్రి. ఆయన శక్తి వలనే అనేకమైనటిని అద్భుతమైన కార్యాలు ఆయన జరిగించాడు. కాబట్టి ఆయన శక్తిమంతుడు ఉంటానటువంటి దేవుడు, ఆయన పిల్లలుగా మనం కూడా ఉంటున్నప్పుడు మనం కూడా బలము పొందుకుంటాం. ఆత్మ సంబంధమైన బలము కూడా మనం పొందుకుని మరి ఆత్మ సంబంధిగా మనం కూడా జీవిస్తూ ఆయనతో ఉంటాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపలేసునికి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభు గొప్ప దేవుడా, ఆశ్చర్యకరునికి వందనైనా ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించి దీవించండి. దేవ, ఇదిగో మా భారతదేశాన్ని మీరు ఆశీర్వదించి దీవించండి. నాయకులు, అధికారులు మంచి వంతనం పండి. దేవాదిగో నేను ప్రభు యేసునికి వందనాలు. సరిహద్దుల సైనికులు మంచి వంతనం పండి. ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి ఆరుగులతో నింపండి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు గొప్ప దేవుడా, నీకు వందనాలు తండ్రి. ప్రభా, యవన బిడ్డలందరూ కూడా రక్షించుకొని కాపాడు తండ్రి. చెడు వచనాల నుంచి దూరపరచమని ప్రాసమానికి స్తోత్రాలు. ప్రభు దేవా, నీకే వందనాలు తండ్రి. ప్రభా, చదువుకుని బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం. చక్కగా చదువుకుని ప్రయోజనాలు కృప దయచేయండి. దేవా, ఇదిగో తండ్రి ప్రభు యేసునికి స్తోత్రాలు. ప్రభు మరి నాయన గొప్ప దేవునికి వందనాలు. ఉద్యోగస్తులు అందరి కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన ఉద్యోగస్తులందరూ కూడా మంచి ఆరుగులతో నింపండి తండ్రి. దేవానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బాబు నీకు వందనాలు తండ్రి. నాయన మంచి కాపరికి వందనాలు తండ్రి. ప్రభా, విదేశంటువంటి బిడ్డలందరూ కూడా మంచి వంతు నింపండి. నాయన మా దేశ పాడి పడినంత మీరు ఆశించి దీవించమని ప్రార్థిస్తుంది తండ్రి. ప్రభా, హాస్పిటల్ రోజు స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గోడలు, కేసు గోడలను కూడా కొట్టివేసి రక్షణ లేని వారు రక్షణ, మారుమనసు లేని వారు మారుమనసు, గృహం లేని వారు గృహం దయచేయండి. వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి. గర్భఫలం లేని వారు గర్భం దయచేయండి. గర్భిణీ చేసి సుఖం డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డ క్షేమ దయచేయండి తండ్రి. దాని ప్రభు ఇదిగో తండ్రి ప్రభా, ప్రతి సేవకుడు వారి కుటుంబం, సంఘం, పరిచయాలంతని కూడా మీరు ఆశించి దీవించండి ఆయన ప్రభా. నాయన ఇదిగో తండ్రి, ఈ క్రిస్మస్ దినాలు అనేక చోట్ల క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది కదా తండ్రి. మహిమకరంగా జరిగించుకొని తనకి స్తోత్రాలు. ప్రభు ఈ దినమంతా కూడా ప్రభా, నీ విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.